అంత ఆత్రం. జగన్మోహన్ రెడ్డి గారే లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడా ఒక్క సాక్ష్యం గాని, ఒక్క ఆధారం గాని, అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం గాని, లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం, వాడిని బెదిరించడం, అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే, చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆత్రమే. నాడు ఏలేరు స్కామ్ అవనండి, లేదా మరేదైనా స్కామ్ అవనండి, ఏ స్కామ్లు కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని, తనకున్న డబ్బుని, తనకున్నటువంటి న్యాయవాదులు, పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం, స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల అన్నం తిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద, రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు.